అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. మెల్లిగా కథలోకి వెళ్ళిపోదాం. 10వ ఎపిసోడ్ మొదలు. తండ్రి మరణం. అర్జున్ తండ్రి మరణం వెనుక దాగి ఉన్న రహస్యం. చీకటిలో సూర్యప్రకాష్ ఒక పాత బంగ్లాలో ఉన్నాడు. సూర్యప్రకాష్ కోపంతో టేబుల్పై ఉన్న ఫైళ్లను విసిరేశాడు. సూర్యప్రకాష్, అర్జున్ బతకకూడదు. అతను బతికి తన తండ్రికి జరిగిన నిజం తెలుసుకుంటే అంతా ముగిసిపోతుంది అని పక్కనే ఉన్న ఒక వ్యక్తికి చెప్తున్నాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఇలా అన్నాడు, సార్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్. సూర్యప్రకాష్, చివరి దెబ్బ కొట్టాల్సిన సమయం వచ్చేసింది. హాస్పిటల్లో ఆనందంగా ఉన్నాడు అర్జున్. అర్జున్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. సిరి అతనికి భోజనం తినిపిస్తుంది. అర్జున్ నవ్వుతూ, సిరి ఇలా నా దగ్గరే ఉంటే నేను త్వరగా కోలుకుంటాను అని అర్జున్ అన్నాడు సిరితో. ఆ మాటలకు సిరి సిగ్గుపడింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతోంది. విక్రమ్ కొత్త ఆధారం కనిపెట్టాడు. విక్రమ్ ఒక పాత డైరీని కనుగొంటాడు. అది అర్జున్ తండ్రి రాఘవ్ గారిది. అందులో చివరి పేజీలో ఒక వాక్యం ఉంటుంది. అది ఏమిటంటే, నాకు ఏదైనా జరిగితే సూర్యప్రకాష్ని నమ్మొద్దు అని అర్జున్ తండ్రి రాశాడు. అది చదివిన విక్రమ్ షాక్ అవుతాడు. సిరికి నిజం చెప్పడం. విక్రమ్ వెంటనే హాస్పిటల్కి వస్తాడు. విక్రమ్ సిరితో, సిరి, రాఘవ్ గారి మరణం ప్రమాదం కాదు. సిరి ఇలా అంది. అంటే ఏంటి విక్రమ్? నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు నువ్వు? మామయ్య గారి మరణం సహజం కాదా? అది ముందే ప్లాన్ చేసిన హత్య కావచ్చు అన్నాడు విక్రమ్. ఆ మాటలు విన్న సిరి షాక్లోకి వెళ్ళిపోతుంది. అర్జున్కి నిజం తెలుస్తుంది. సిరి, విక్రమ్ మాట్లాడుతున్న మాటలు అర్జున్ వింటాడు. అర్జున్ ఇలా అన్నాడు, మా నాన్నని హత్య చేశారా? ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? ఇదంతా నిజమేనా? నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ తన తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిరి అతని చేతిని పట్టుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పాత కేసును మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఒక రిటైర్డ్ సెక్యూరిటీ గార్డును పిలిపిస్తారు. అతన్ని కూడా ప్రశ్నించాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు ప్రమాదం జరగకముందు సూర్యప్రకాష్ అక్కడ ఉన్నాడా? పోలీసులకు పెద్ద క్లూ దొరుకుతుంది. సూర్యప్రకాష్ కొత్త ప్లాను. సూర్యప్రకాష్ తన మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, సూర్యప్రకాష్, హాస్పిటల్లో కాదు, బయట పని ముగించాలి. మీకు అర్థమైందా లేదా? అర్జున్ని హాస్పిటల్లో ముగించడం కుదరకపోతే బయట ఖచ్చితంగా అతని లేకుండా చెయ్యాలి అని అతని మనుషులకు పురమాయిస్తాడు. అతని మనుషులు ఆ మాట విని తల ఊపుతారు. అర్జున్ డిశ్చార్జి రోజు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. సిరి చాలా సంతోషంగా ఉంటుంది. సిరి మనసులో ఇలా అనుకుంటుంది, ఇక మన జీవితంలో కష్టాలు అన్నీ ముగిసిపోతాయి. అర్జున్ చిరునవ్వు నవ్వుతాడు. కానీ దూరంగా ఒక కారు వారిని ఫాలో అవుతుంది. ప్రమాదం. అర్జున్, సిరి కారు రోడ్డుపై వెళ్తుంది. ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వెనక నుంచి ఒక ట్రక్ వేగంగా వచ్చి అర్జున్, సిరి ప్రయాణిస్తున్న కారుని డాష్ ఇస్తుంది. డ్రైవర్, సార్, ట్రక్ మన వైపే వస్తుంది
అర్జున్ షాక్ అవుతాడు. సిరి భయంతో అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. షాకింగ్ క్లైమాక్స్. ట్రక్ వారి కారును ఢీకొట్టబోతున్న సమయంలో మరో కారు వచ్చి వారి కారును కాపాడుతుంది. ఇది చూసిన సిరి, అర్జున్, మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ కారు నుంచి ఒక మహిళ దిగుతుంది. ఆమెను చూసి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అర్జున్ ఇలా అంటాడు, నువ్వా? ఆ మహిళ కళ్ళలో కన్నీళ్ళు. ఆ మహిళ మరెవరో కాదు, అర్జున్. చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. సిరి ఆశ్చర్యంగా వారిద్దరిని చూస్తుంది. ఎపిసోడ్ ముగింపు. ఆ మహిళ ఎవరు? అర్జున్ గతంలో ఆమెకు సంబంధం ఏమిటి? సూర్యప్రకాష్ తదుపరి ప్లాన్ ఏమిటి? సిరి జీవితంలో కొత్త సమస్య మొదలవుతుందా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్లన్నీ మీకు నచ్చి ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.